సంధాత జీవులను కర్మఫలములతో జోడించువాడు. సంధిమాన్ భక్తులతో సదా కూడియుండువాడు. స్థిరః సదా ఏకరూపము గలవాడు. అజః పుట్టుక లేనివాడు. దుర్మర్షణః అసురులకు భరింప శక్యము గానివాడు. శాస్త శృతి స్మృతుల ద్వారా శాసించువాడు. విశ్రుతాత్మ విశేషముగా శ్రవణము చేయబడినవాడు. సురారిహ దేవతల శత్రువులను నాశనము చేసినవాడు. గురుః ఆత్మవిద్యను బోధించువాడు. గురుత్తమః గురువులకు గురువైనవాడు. ధామః జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము. సత్యః సత్యస్వరూపుడు. సత్యపరాక్రమః సత్య నిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు. నిమిషః నేత్రములు మూసుకొనినవాడు. అనిమిషః సదా మేలుకొని ఉన్నవాడు. స్రగ్వి వాడిపోని పూలమాలను ధరించినవాడు. వాచస్పతి వృదారధిః విద్యలకు పతి అయినవాడు. అగ్రణీః భక్తులకు దారి చూపువాడు. గ్రామణీః సకల భూతములకు నాయకుడు. శ్రీమాన్ ఉత్కృష్టమైన కాంతి గలవాడు. న్యాయః సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము యుక్తి తానే అయినవాడు. నేత జగత్తు అనేది యంత్రమును నడుపువాడు. సమీరణః ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు. సహస్రమూర్ధ సహస్ర శిరస్సులు గలవాడు. విశ్వాత్మ విశ్వమునకు ఆత్మ అయినవాడు. సహస్రాక్షః సహస్ర నేత్రములు కలవాడు. సహస్రపాత్ సహస్ర పాదములు కలవాడు. ఆవర్తనః జగచ్చక్రమును లేదా సంసార చక్రమును సదా త్రిప్పుచుండువాడు. నివృత్తాత్మ ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు. సంవృతః అవిద్యారూపమైన మాయచే కప్పబడినవాడు. సంప్రమర్దనః తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు. అహస్సంవర్తకః రోజులను చక్కగా నడిపిడి ఆదిత్యరూపుడు. వహ్నిః యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసిడి అగ్ని. అనిలః ప్రకృతిలో వాయురూపమునను ప్రాణులలో ప్రాణరూపమునను ఉండువాడు. ధరణీధరః భూభారమును భరించువాడు. సుప్రసాదః చక్కని అనుగ్రహము కలవాడు. ప్రసన్నాత్మ రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంతఃకరణ కలవాడు. విశ్వధృక్ విశ్వమునంతటిని ధరించినవాడు. విశ్వభుక్ విశ్వమును భక్షించువాడు. విభుః బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు. సత్కర్త సజ్జనులను సత్కరించువాడు. సత్కృతః పూజ్యులచే పూజింపబడువాడు. సాధుః ధర్మ ప్రవర్తన గలవాడు. జహ్నుః భక్తులను పరమపదమునకు నడిపించువాడు. నారాయణః నరులకు ఆశ్రయము అయినవాడు. నరః జీవులను కర్మానుసారము ఉత్తమ గతికి నడుపువాడు. అసంఖ్యేయః అనంతమైన నామరూపాదులు కలవాడు. అప్రమేయాత్మ అప్రమేయమైన స్వరూపము కలవాడు. విశిష్టః శ్రేష్ఠతముడు మిక్కిలి గొప్పవాడు. శిష్టకృత్ శాసనము చేయువాడు. శుచిః నిర్మలుడై నిరంజనుడైనవాడు. సిద్ధార్థః పొందదగినదంతయు పొందినవాడు. సిద్ధ సంకల్పః నెరవేరిన సంకల్పములు కలవాడు. సిద్ధిదః జీవుల కర్మానుసారముగా ఫలములను ఇచ్చువాడు. సిద్ధి సాధనః కార్యసిద్ధికి అనుకూలించు సాధనా సంపత్తి తానే అయినవాడు. వృషాహి అనేక వృషాహముల ద్వారా సేవింపబడువాడు. వృషభః భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు. విష్ణుః సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వృషపర్వాః ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు. వృషోదరః ధర్మమును ఉదరమును ధరించువాడు. వర్ధనః ఆశ్రితులైన వారి శ్రేయములను వృద్ధి నొందించువాడు. వర్ధమానః ప్రపంచ రూపమున వృద్ధి నొందువాడు. వివిక్తః మాయాస్వరూప మగువాడు. శృతిసాగరః శృతులకు నిధి అయినవాడు. సుభుజః జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు కలవాడు. దుర్ధరః ఇతరులకు ధరింప నలవిగాని భూమాతను ధరించినవాడు.
వాగ్మి వేదజ్ఞానమును వెలువరించినవాడు. మహేంద్ర దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు. వసుధ భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు. వసు తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు. నైకరూప ఒక రూపము లేనివాడై అనేక రూపములు గలవాడు. బృహద్రూప బ్రహ్మాండ స్వరూపము గలవాడు. శిపివిష్ట సూర్యుని అందలి కిరణ ప్రతాపము తానైనవాడు. ప్రకాశన సర్వమును ప్రకాశింపచేయువాడు. ఓజస్తేజో ద్యుతిధర ఓజస్సు తేజస్సు ద్యుతి కలవాడు. ప్రకాశాత్మ తేజోమయ స్వరూపుడు. ప్రతాపన సూర్యాగ్నుల రూపమున భూమిని తపింపచేయువాడు. రుద్ధ ధర్మ జ్ఞాన వైరాగ్యములకు నిలయమైనవాడు. స్పష్టాక్షర ఓం అనడి దివ్యాక్షరము ద్వారా సూచించబడినవాడు. మంత్ర వేదమంత్రముల ద్వారా తెలియదగినవాడు. చంద్రాంశు చంద్రకిరణముల వంటివాడు. భాస్కరద్యుతి సూర్యతేజము వంటివాడు. అమృతాంశోద్భవ చంద్రుని ఆవిర్భావమునకు కారణమైనవాడు. భాను స్వప్రకాశ స్వరూపుడు. శశిబిందు చంద్రుని వలె ప్రజలను పోషించువాడు. సురేశ్వర దేవతలకు ప్రభువైనవాడు. ఔషధం భవరోగహరమగు దివ్యౌషధము తానైనవాడు. జగతసేతు సంసారమనే సాగరాన్ని దాటుటకు వారధి వంటివాడు. సత్యధర్మ పరాక్రమ సత్యజ్ఞానాది ధర్మము పరాక్రమము కలవాడు. భూత భవ్య భవన్నాథ జీవులచే మూడు కాలములందు ప్రార్థించబడువాడు. పవన సకలమును పవిత్రమనొచ్చువాడు. అనల ప్రాణధారణకు అవసరమైన అగ్నిస్వరూపుడు. కామ కామములను అంతము చేయువాడు. కామకృత్ సాత్వికమైన వాంఛలను నెరవేర్చువాడు. కాంత అద్భుత రూపవంతుడై అందరిచేత ఆకర్షింపబడువాడు. కామ చతుర్విధ పురుషార్థములను అభిలషించు వారిచే కోరబడువాడు. కామప్రద భక్తుల కోర్కెలను తీర్చువాడు. ప్రభు సర్వోత్కృష్టమైనవాడు. యుగాధికృత్ కృతాది యుగములను ప్రారంభించినవాడు.